ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనం యేసుని గురించి అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మరి ఒక ఆ, నూతన విషయము మనం తెలుసుకోబోతున్నాము. అదేమిటంటే యేసు మనల్ని స్నేహితులని పిలుచుచున్నాడు. జీసస్ కాల్స్ అస్ ఫ్రెండ్స్. మరి ఈ యేసు మనల్ని స్నేహితులుగా పిలుచుచున్నాడు అనే ఆ పదబంధములో ఉపయోగించినటువంటి గ్రీకు పదము ఫీలోస్. ఫీలోస్ అనేటువంటి గ్రీకు పదము, మరి దాని అర్థము స్నేహితుడు. కొత్త నిబంధన అంతటా కూడా దీన్ని ఆ, ఆ, అనేక సందర్భాలలో వాడటం అనేటటువంటిది జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మరి రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశముల మీద ధ్యానించిన వింటున్నాము. మొట్టమొదటిది బైబిల్ సూచనలు, బిబ్లికల్ రెఫరెన్సెస్. వివిధ సందర్భాలలో ఈ యొక్క స్నేహితుడు అన్నటువంటి యేసు మనల్ని స్నేహితుడని పిలుచుతున్నాడు అన్నటువంటి సందర్భం వచ్చేటటువంటి ఆ ఆ బైబిల్ వాక్యాలు మనము చూడబోతున్నాము. అంతేకాకుండా ఆచరణాత్మక అనువర్తనాలు, ప్రాక్టికల్ అప్లికేషన్స్, మరి ఏ రీతిగా మరి వాటిని మరి మనము ఆ, ఆ, ఆచరణలో పెట్టడం ఎలాగూ అనేటటువంటిది కూడా, దాని యొక్క ఇంప్లికేషన్స్ కూడా తెలుసుకోబోతున్నాము. మరి మొట్టమొదటిగా ఆ ఆ ఆ బైబిల్ సూచనలలో మరి యేసు మరియు ఆయన శిష్యులు, జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్. యోహాను సువార్త 13:13-15 వచనాలలో ఈ రీతిగా రాసిందండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందరు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఇది మరి యేసు ప్రభు చెప్పుచున్నటువంటి మాటలు. యేసు ప్రభు తన ఆ శిష్యులతోటి, తన అనుచరులతోటి మరి వాళ్ళను మరి స్నేహితులుగా పిలవటం. ఇక్కడ మరి డిసైపుల్ మాస్టర్ రిలేషన్షిప్ ను నిర్వచించాడు ప్రియులారా. మరి యేసు ప్రభువు మరి మాస్టర్గా, యజమానుడిగా ఉంటున్నారు. మరి వారికి మరి 12 మంది శిష్యుల్లో ఉంటున్నారు. వారి మధ్య మరి మీరు గనక నేను ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందరు. యేసు ప్రభుతో ఆ యొక్క ఇంటిమేట్ రిలేషన్షిప్, స్నేహ సంబంధము ప్రియులారా. ఇది సాన్నిహితము, ఇంటిమసీ. మరి అంతేకాకుండా విధేయత, లాయల్టీ మరియు పరస్పర అవగాహనను, మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఆ శిష్యుడు మరి యజమాని మధ్య మీనింగ్ఫుల్ రిలేషన్షిప్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండటం. స్నేహంలో మరి బాధ్యత ఉంటుంది, విధేయత ఉంటుంది ప్రియులారా. ఇన్ ఫ్రెండ్షిప్ ఇన్వాల్వ్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో ఒబీడియన్స్. మరి ఏదో స్నేహితులు అయినప్పుడు ఏయో కొన్ని వారి దగ్గర లాభాలు పొందటమే కాదు, మనకు కూడా వారికి మరి అవసరతల్లో సహాయం చేయటము, ఎక్స్టెండింగ్ హెల్ప్ టు దెమ్ ఇన్ దేర్ నీడ్స్, ఇన్ దేర్ డెస్పరేషన్. మరి వారు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు వారిని ఎంకరేజ్ చేయటము, అటువంటి అన్ని కూడా చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నాడు తన శిష్యులతోటి, మీరు గనక నన్ను సంపూర్ణంగా విధేయులైనప్పుడు మిమ్మల్ని నేను దాసులుగా చూడను, లేకపోతే శిష్యులుగా కాదు, మిమ్మల్ని స్నేహితులుగా మేము గుర్తిస్తానని చెప్తున్నాడు. మరి అంతేకాకుండా రెండవది దేవునితో స్నేహము, ఫ్రెండ్షిప్ విత్ గాడ్. మన యొక్క దేవునితో అండి ఏదో డిస్టెన్స్ మెయింటైన్ చేయటం కాదు పిల్లలు. మరి యాకోబు 2:23 చూస్తే, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుని స్నేహితుడు ప్రియులారా, ఎంత భాగ్యము! ఎంత ఇంటిమేసీ ఉన్నప్పుడు, అక్వైంటెన్స్. దేవునితోటి వీ కెన్ టాక్ విత్ హిమ్, వీ హ్యావ్ యాక్సెస్ టు హిమ్. మనం ఏదైనా అడగవచ్చు, ఏదైనా పొందవచ్చు.
కాబట్టి అబ్రహాము దేవుని పట్ల చూపినటువంటి విశ్వాసానికి అతనికి స్నేహితుడు అనేటటువంటి ఆ బిరుదు సంపాదించి పెట్టింది ప్రియులారా. మనం నిజంగా విశ్వాసంతోటి, విధేయతతోటి, నీతితోటి మనం ఆ, ఆ, ఉన్నప్పుడు మరి మనం కూడా మరి అబ్రహాము లాగానే మనల్ని కూడా దేవుడు మనల్ని స్నేహితులని పిలుస్తాడు. నిజమైన విశ్వాసము దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంపొందిస్తుంది అని చెప్పి ఇక్కడ ఎంతో తేటగా తెలియజేస్తుంది పిల్లలారా. ఆ జెన్యూన్ ఫెయిత్ ఫాస్టర్స్ ఏ క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్. కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి. దేవునితో స్నేహము, నమ్మకము మరియు విధేయతపై ఆధారపడి ఉంటున్నది ప్రియులారా. కాబట్టి దేవునితో స్నేహం అంటే ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ట్రస్ట్ అండ్ ఒబీడియన్స్. మనం ఆ రీతిగా విధేయతతో చూపిస్తున్నామా? ఆ యొక్క మరి నమ్మకం కనపడుతుందా? సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడేట అని చెప్పి కోరుకుంటుంది. దోస్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. కాబట్టి ఆ నమ్మకం ప్రియులారా దేవుని మీదనే ఆధారపడటం, టు లీన్ ఆన్ హిమ్, టు వెయిట్ ఆన్ హిమ్, టు డిపెండ్ ఆన్ హిమ్, టు ట్రస్ట్ హిమ్ విత్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్, టు వర్షిప్ హిమ్ విత్ ఆల్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్, విత్ ఆల్ ఆఫ్ అవర్ సోల్, విత్ ఆల్ ఆఫ్ అవర్ మైండ్ అండ్ విత్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్స్ ప్రియులారా. అటువంటి విధేయత అటువంటి చూపినప్పుడు మనం కూడా ఆ దేవుని యొక్క ఆ దేవునితో స్నేహము, ఫ్రెండ్షిప్ విత్ గాడ్ ఏర్పడుతుంది ప్రియులారా. మరి మూడవదిగా పాపులతో సంబంధము, మరి రిలేషన్షిప్ విత్ సిన్నర్స్. మరి మత్తయి 11:19 చూస్తే మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును గనక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడు అని వారు అనుచున్నారు. కాబట్టి ఆయన ఏ రీతిగా చూడండి, పాపులతో యేసు సహవాసం, అనగారిన వారిని చేరుకోవాలనే అతని లక్ష్యాన్ని చూపిస్తుంది ప్రేరణ. యేసు ప్రభు అందరికీ ప్రభు. హీ కేమ్ ఫర్ దిస్ హోల్ వరల్డ్ డియర్ ఫ్రెండ్స్. ఏదో ఇజ్రాయేలులకు కాదు, గ్రీకు దేశస్థుడు, యూదు దేశస్థుడు అని లేదు, లేకపోతే తెల్లవారు నల్లవారు అని లేదు. అందరికీ యేసు అవసరమై అంటున్నాడు. అందరికీ ఆయన మరి మంచి సంబంధం కలిగి ఉన్నాడని మరి ఉండాలని ఆయన తపన పడుతున్నాడు. హిజ్ మిషన్ ఈజ్ టు రీచ్ ద మార్జినలైజ్డ్, అనగారినటువంటి వారు, కృంగినటువంటి వారిని, ఆ నిరాశలో ఉన్నటువంటి వారిని, నిస్సలో ఉన్నటువంటి వారిని ప్రియులారా. మరి ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క జాలి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. స్నేహం యొక్క ఈ అంశాన్ని కలుపు గోలుతనాన్ని ప్రియులారా, మరియు వారి గతంతో సంబంధం లేకుండా అందరినీ ప్రేమించాలనే పిలుపును ప్రతిబింబిస్తుంది ప్రియులారా. ఇట్ రిఫ్లెక్ట్స్ ఇంక్లూజివిటీ, అందరినీ కలుపుగోలుతనం, inclusivity and the call to love all people regardless of their past. మన గతాన్ని, ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటున్నది. ఎంతో మరి పాపములో జీవించి ఉంటున్నాం, ఎంతో భయంకరమైనటువంటి జీవితాలు. అవన్నీ కూడా మర్చిపోయి మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆయన సన్నిధిలోకి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు ఆయన మనల్ని కరుణిస్తాడు, మనల్ని మరి నూతన జీవితాన్ని ఇస్తాడు. మరి అంతేకాకుండా ఆయనతో సంబంధం, రిలేషన్షిప్, మంచి మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. మరి అంతేకాకుండా ఆయనతోటి కూడా సహవాసము, స్నేహితులుగా మనం మారిపోతాం ప్రియులు. ఇంటిమేట్ రిలేషన్షిప్ ప్రతి దినం కూడా, ఇంకా ఒక్క క్షణం కూడా మనం మన యొక్క ధ్యాస, మనకు ఎవ్రీథింగ్ మనకు క్రీస్తు అయి ఉంటాడు ప్రియులారా. ఆ రీతిగా మరి అటువంటి సంబంధం కలిగి ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఇప్పుడైనా సరే ఇంకా ప్రభువుకు పక్కన పెట్టి జీవిస్తున్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం టు యాక్సెప్ట్ హిమ్, టు రిసీవ్ హిమ్. ఆయన్ను ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన మీ జీవితానికి వచ్చి మీ జీవితాలను మారుస్తాడు. మిమ్మల్ని ఆయన యొక్క ప్రేమను మీరు రుచి చూస్తారు పిల్లలారా. మరి అంతేకాకుండా నాలుగోది సామాజిక చిక్కులు, మరి సోషల్ మరి ఇంప్లికేషన్స్. మరి లూకా 7:34 కూడా మనిషి కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును గనుక మీరు ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడను అనుచున్నారు. మరి ఈ వచనం కూడా యేసు పాపుల స్నేహితుడుగా ముద్రపట్ట చూస్తున్నాం. జీసస్ ఈజ్ లేబుల్డ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. పాపులను వెదకి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియుల. పాపుల కోసం ఆయన చేయవలసిందల్లా చేసి ఉంటున్నాడు. మరి ఆయనే మన స్నేహితులుగా పిలుస్తున్నాడు. హీ టుక్ ఇనిషియేటివ్.
ఆయనే ప్రియులారా మనల్ని ప్రేమిస్తున్నాడు, రమ్మంచున్నాడు. ప్రయాసపడి భారం వహించిన నా జనులు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. కాబట్టి సమాజం తిరస్కరించిన వారితో ఆయన కరుణ మరియు సంసిద్ధతను మరి ఇది తెలియజేస్తుంది. హిస్ కంపాషన్ అండ్ విల్లింగ్నెస్ టు ఎంగేజ్ విత్ దోస్ రిజెక్టెడ్ బై సొసైటీ. ఈ సొసైటీలో మరి ఆ, 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 మరి అనేక రకాలైనటువంటి తేడాలు, గ్రూపిజమ్స్, మరి ఇవన్నీ కూడా ఉంటుంటాయి. తక్కువ చేసి చూడటము, ఆ, మరి డిఫరెంట్ కేటగిరీస్కు డిఫరెంట్గా మరి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేటటువంటిది మరి దినాల్లో కనపడుతుంది. కానీ యేసు అయితే అందరినీ ప్రేమిస్తున్నాడు. గొప్ప అని పేద పేద ప్రజలని లేదు, లేకపోతే ఈ దేశం ఆ దేశం అని లేదు, అందరిని కూడా ప్రపంచం అంతటా కూడా మరి యేసును ఆరాధిస్తున్నారు. ఆయనను రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు జీవిస్తున్నటువంటి వారు ఉంటున్నారు పిల్లల. మరి ఇటువంటి గొప్ప మరి అర్థాలు ఉన్నటువంటి దీనిలో మరి మనము చేయవలసినటువంటి ఆచరణాత్మకమైనటువంటి అనువర్తనాలు, ప్రాక్టికల్ అప్లికేషన్స్, మరి వీటికి అనుగుణంగా మనం ఏం చేయాలి? క్రీస్తుతో సాన్నిహితాన్ని పెంపొందించుకోవటము, కల్టివేటింగ్ ఇంటిమసీ విత్ క్రైస్ట్. ఏ రీతిగా మనము యేసుతో మరి ఇంటిమసీ అనేటటువంటిది వస్తుంది ప్రియులారా? ప్రార్థన మరియు బైబిల్ అధ్యయనం కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించడం అవసరం ప్రియులారా. ప్రార్థన ద్వారా మనం ఎంతో క్లోజర్ కమ్యూనియన్ విత్ గాడ్, క్రీస్తుతోటి ప్రియులారా మనము ఆయన సన్నిధిలో ప్రార్థించవచ్చు, ఆయన స్తుతించవచ్చు, ఆయన పొగడవచ్చు, మన అవసరాలను తెలియజేయవచ్చు, మనకు అర్థం కానటువంటి ఆయన్ని అడిగి తెలుసుకొనవచ్చు. మరి అంతేకాకుండా బైబిల్ ద్వారా కూడా ఆయన మనతో మాట్లాడతాడు ప్రియులారా. కాబట్టి ఈ సాన్నిహితం మరి ఈ రెండు కూడా అవసరం. ప్రార్థన అవసరము, బైబిల్ అధ్యయనం అవసరము. వీటి ద్వారా మరి ఈ సాన్నిహితం మీ జీవితానికి ఆయన చిత్తాన్ని ఎలా లోతుగా చేస్తుందో ఆలోచించండి. డీపెండ్స్ యువర్ ఫెయిత్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్ విల్ ఫర్ యువర్ లైఫ్. మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క చిత్తం తెలుసుకోవాలంటే ఆయనతో సన్నిహిత సంబంధం జీవించడం ద్వారా, క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండటం ద్వారా, ఆయన ఉద్దేశాలు తెలుసుకొని ఆయన యొక్క పర్పసెస్కి అనుగుణంగా మనం ఆయన యొక్క ప్లాన్స్ను బట్టి ఆయన చెప్పినది మనం ఈ లోకంలో చేస్తాము. ఆ దేవుని చిత్తంలో ఉన్నప్పుడు మనకి ఎంతో సంతోషము, దాంట్లోనే ఆ పనిలో ఆనందం ఉంటుంది, మరి ఎంతో సంతృప్తి ఉంటుంది ప్రియులారా. మరి రెండవదిగా ఆయన ఆజ్ఞలను జీవించటం, లివింగ్ అవుట్ హిస్ కమాండ్స్. ప్రభు వారు మరి కొన్ని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రతి వారం దృష్టి పెట్టడానికి యేసు యొక్క ఒక ఆజ్ఞను ఎంచుకోండి. యేసు ప్రభు యొక్క బోధలు ఎన్నో కనపడుతున్నాయి. మరి వాటిని ధ్యానించటము, కొన్నిటిని మనం రోజువారీ కూడా దీన్ని రోజువారీ చర్యల్లో చేయటానికి మనం ప్రయత్నిద్దాం ప్రియులారా. ఈ అభ్యాసం యేసుతో స్నేహం మరి బాధ్యతలతో వస్తుందని, రెస్పాన్సిబిలిటీస్ విత్ మరి విశ్వాసం మరియు వ్యక్తిత్వంలో పెరుగుదలను ప్రోత్సహిస్తుందని ఇది బలోపేతం చేస్తుంది ప్రియులారా. ఎంకరేజింగ్ గ్రోత్ ఇన్ ఫెయిత్ అండ్ క్యారెక్టర్. కాబట్టి ఆజ్ఞలను బట్టి మనం జీవించడం అనేటటువంటిది అవసరము. మరి నిజమైన స్నేహాలను నిర్మించుకోవటము, బిల్డింగ్ జెన్యూన్ ఫ్రెండ్షిప్స్, అది కూడా అవసరం ప్రేరణ. మనం ఈ లోకంలో ఒక్కళ్ళం జీవించడం కాదు. ఏ మనం ఒక సమాజంలో ఉంటున్నాము, మరి మీ చర్చి సంఘంలో ప్రియులారా సమాజంలో చురుకుగా పాల్గొనటము. మరి నేను గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అని చెప్పి అనేక మంది కూడా కొత్త వారు యాడ్ అవుతూ ఉంటుంటారు ప్రియులారా. మా యొక్క గ్రూపులు అనేక మంది మరి పాస్టర్లు వాళ్ళందరూ కూడా షేర్ చేస్తూ ఉంటారు వారి అవసరాలు, వారి యొక్క మెసేజెస్ అవన్నీ కూడా అనేక ప్రాంతాల నుంచి మరి కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి విజన్ తోటి, భారంతో ముందుకు వెళ్తున్నాను. ఈనాడు మరి 65 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారితోటి కనెక్షన్స్ ఉంటున్నది. అనేక మంది అనేక రీతిలుగా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరున్నటువంటి ప్రదేశంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ భారంతో ముందుకు వెళ్ళాల్సినటువంటి స్నేహంలో మరి ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళు కొత్త వారిని నేను యాడ్ చేస్తూ ఉంటాను. నేను చెప్తాను, గాడ్ హ్యాస్ అ డివైన్ పర్పస్ ఇన్ కనెక్టింగ్ బోత్ ఆఫ్ అస్. దేవుడు మనల్ని కనెక్ట్ చేశాడంటే ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఉంటున్నది, దైవికమైనటువంటి ఉద్దేశం. లెట్ us సపోర్ట్ ఈచ్ అదర్.
ఇన్ బిల్డింగ్ గాడ్స్ కింగ్డమ్. మరి మన యొక్క ఉన్నటువంటి గోల్, లేకపోతే దేవుని కమిషన్కు అనుగుణంగా మరి ఆయన యొక్క రాజ్యం కట్టుట్లో మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి. కాబట్టి అదే అల్టిమేట్ పర్పస్, ప్రియారిటీ ప్రియులారా. మరి అంతేకాకుండా అనగారి ఉన్నటువంటి వారిని చేర్చుకోవటం, రీచింగ్ అవుట్ టు ద మార్జినలైజ్డ్, అది కూడా అవసరం ప్రియులారా. మనం కూడా ప్రేమ కోసం చూస్తున్నారు. మరి స్నేహం లేదా మద్దతు అవసరమైనటువంటి వ్యక్తులు లేక సమూహాలను మనం గుర్తించాలి. అనేక మంది ప్రెజెన్స్ మినిస్ట్రీ ఉంటున్నది, లేకపోతే వీ కెన్ డూ అవుట్ రీచ్ వీలాగా డ్రగ్ అడిక్ట్స్ ఉంటున్నారు, లేకపోతే ఎథనిక్ మైనారిటీస్ ప్రియులారా, అసైలం సీకర్స్, రెఫ్యూజీస్, అయ్యో కృషించినటువంటి వారు, ఎంతో ఆందోళనతో ఉన్నటువంటి వారిని. కాబట్టి వీ నీడ్ టు రీచ్ అవుట్ టు సచ్ పీపుల్ ప్రియులారా. అనగారినటువంటి వారిని వారితోటి మరి యేసు యొక్క ఉదాహరణ, యేసుని గురించి చెబుతూ మరి మన యొక్క చర్యల ద్వారా దేవుని యేసు యొక్క కరుణ, ఆ యొక్క జాలిని మరి వారికి చూపిద్దాం ప్రియులారా. కాబట్టి మరి ముగింపులో మరి ఫిలోస్ అనేటటువంటి స్నేహితుడు యొక్క పరిశీలన యేసు తన అనుచరులకు అందించే సంబంధం యొక్క లోతు మరియు ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది. డెప్త్ అండ్ సిగ్నిఫికెన్స్. మరి దీంట్లో బై అప్లయింగ్ ఇన్సైట్స్, ఈ యొక్క ఇన్సైట్స్ మరి యొక్క ప్రాక్టికల్ స్టెప్స్ ద్వారా విశ్వాసులు యేసుతో స్నేహాన్ని పెంపొందించుకోవచ్చు. మరి బిలీవర్స్ కెన్ కల్టివేట్ ఫ్రెండ్షిప్ విత్ క్రైస్ట్ ప్రియులారా. ఇంకా యేసుతో ఆ యొక్క స్నేహము, అటువంటి ఇంటిమేట్ రిలేషన్షిప్, ఆ యొక్క స్నేహం సంబంధమైనటువంటి ఆ బాంధత్వం లేకున్నట్టయితే, దిస్ ఇస్ ద టైం ప్రభా, ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్. ఆయనతో మనం నమ్మవచ్చు. వీ కెన్ ట్రస్ట్ హిమ్, వీ కెన్ రిలై ఆన్ హిమ్. మన కోసం ఆయన మరి సిలువలో మరణించి ఉంటున్నాడు పిల్లల, మనల్ని ఆయనకు మిత్రులుగా చేసుకోవటం కోసం. మరి ఈ స్నేహాన్ని ఇతరులతో కూడా మనము పెంపొందించుకోవచ్చు, ప్రతిబింబించవచ్చు. యేసు ప్రభు యొక్క స్నేహితం గురించి ఇతరులకు చెప్పవచ్చు పిల్లల. ఆయన ఉదాహరణగా చూపే ప్రేమ మరియు కృపను జీవించవచ్చు పిల్లల. లివింగ్ అవుట్ ద లవ్ అండ్ గ్రేస్ ఈ ఎగ్జాంప్లిఫైస్. యేసు ప్రభు చూపించినటువంటి ఆ ప్రేమ, ఆ యొక్క కృపను మరి ఇతరులకు చూపిస్తూ ఇతరులను కూడా ఈ యొక్క మార్గంలో, ఈ సత్య మార్గంలో, జీవ మార్గంలో నడిచేలాగున మరి మనందరం కూడా మరి ఒక కమిట్మెంట్, నిర్ణయం తీసుకుని ఆ రీతిగా ఉండటానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు మరి ఒక నూతన సత్యం తెలుసుకుని ఉంటున్నాం ప్రభువా. మీరు తండ్రి మరి స్నేహితులుగా మమ్మల్ని పిలుస్తున్నారు ప్రభువా. ఓ గొప్ప నాయన తండ్రి, 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 ఓ గొప్ప ప్రభువా, తండ్రి, తండ్రి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అత్యున్నతమైనటువంటి సింహాసనం అందు ఆసీనుడైనటువంటి మీరు ప్రభువా. ఓ గొప్ప నాయన, పాపులము తండ్రి, 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 ఎంతో అనగారినటువంటి మమ్మల్ని ఎలాగో తండ్రి మీరు కరుణిస్తున్నారు, క్షమిస్తున్నారు, కృప చూపిస్తున్నారు ప్రభు. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభు, మీతో మంచి ప్రభు స్నేహ బాంధత్వం కలిగి ఉండి ప్రభు, రానటువంటి దినాల్లో ప్రభు గొప్ప నాయన మీ కరుణ ప్రేమను తండ్రి అనగారి ఉన్నటువంటి వారికి చూపించట్లో సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే మరి ఆ కింద ఉన్నటువంటి నంబర్కు కాంటాక్ట్ చేసి మరి నన్ను సంప్రదించవచ్చు. మరి దీని ద్వారా మీరు మేలు పొందితే ఈ యొక్క వాక్యాన్ని, లింక్ను ఇతరులకు కూడా షేర్ చేసి మరి ఈ సత్య సువార్తలో మీరు కూడా పాలు భాగస్తులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. God bless you all. Have a good day.